హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతిస్ బ్లాగ్స్. ఈరోజు వీడియో పెట్టడం లేట్ ఎందుకైందంటే ఒక మాట చెప్తాను. నిన్న వీడియోలో లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అని టైటిల్ పెట్టాను కదా, యాక్చువల్గా ఈ వీడియో పెట్టాలి. ఈ వీడియో పెట్టిన తర్వాత ఆ వీడియో పెట్టాలి. పొరపాటున నేను ఆ వీడియో పెట్టేసి ఇది ఆల్రెడీ అయిపోయింది ఈ వీడియో అనుకొని నేను టైటిల్ అలా పెట్టాను అనమాట. మీకు ఆల్రెడీ నేను కొంచెము స్ట్రెస్లో ఉన్నాను చెప్పినాను కదా. ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ మొత్తము 3 రోజులు వీడియో వరుసగా ఎడిటింగ్ చేసి పెట్టుకున్నాను. కన్ఫ్యూజ్ అయిపోయి మాటలు కూడా అంత రాంగ్ అయిపోతాయి అనేసి మళ్ళీ మొత్తం ఫ్రెష్గా దీన్ని ఆ వీడియోని అంతా డిలీట్ చేసేసి మళ్ళీ మాట్లాడుతున్నా. లేకుంటే అదే వాయిస్తో మీకు కంటిన్యూ చేసేదాన్ని. ఈరోజు వీడియో లేట్ అయ్యేది కాదు. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పినాను కదండి, మా గురువు గారు వాళ్ళు నన్ను ఇండైరెక్ట్గా ఆయన అన్నారు మతి మరుపు అన్నట్టుగా మతి అని పెట్టుకోవద్దు, వసుంధర పెట్టుకోమన్నారని. సో ఆ టాపిక్ ఈరోజు మాట్లాడతాను. నిన్న కొంచెమే మాట్లాడాను. అన్ని వీడియోస్ చెక్ చేసుకొని ఇప్పుడు పెద్ద కన్ఫ్యూజ్ అయిపోయి ఇప్పుడు స్టార్ట్ చేశాను. పొద్దున్న లేచాక పెసలు నానబెట్టేశానండి. ఫస్ట్ నానబెట్టేసి మీకు నిన్న వీడియోలో స్టార్టింగ్లో ఏమన్నా మినప్పప్పు చూశారు కదా అని అన్నానే, ఇదే ఆ మినప్పప్పు. ఈ మినప్పప్పు ఆల్రెడీ రుబ్బి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఏం చేశానంటే మళ్ళీ నెక్స్ట్ డే ఇడ్లీ కోసము ఇడ్లీ రవ్వ తడిపి పెట్టుకుందామని ఇలా పెట్టుకున్నాను. మా ఫ్రెండ్ ఒక ఆవిడ చెప్పింది నాకు, అంటే నా కస్టమరు, నేను కస్టమర్లను కూడా ఫ్రెండ్స్ లాగా చూస్తాను. వసుమతి గారు నేను ఇంత పిండి పెట్టుకొని ఒకేసారి ఫ్రిడ్జ్లో పెట్టుకోను, ఉట్టి మినపప్పు రుబ్బి పెట్టుకుంటాను. ముందు రోజు రవ్వ నానబెట్టేసి పొద్దున 2 కలుపుకొని ఇడ్లీ పెట్టేస్తే ఆల్రెడీ మినపప్పు రెడీగా ఉండింటుంది కదా ఫ్రిడ్జ్లో ఫర్మెంటేషన్ అయిపోయి. సో ఉట్టి ఇడ్లీ రవ్వ నానబెట్టి పెట్టేసి 2 కలుపుకుంటాను అలా చెప్పింది అనమాట. సో ఆ వీడియో ఆ మినప్పప్పు అనమాట. సో పెసళ్ళు మొలకెత్తిచ్చింది కానీ నానబెట్టినా అండి. పెసర దోశకు రుబ్బుకుంటున్నా. మా కిట్టి ఫ్రెండ్ చెప్పింది మామూలు ఈ పెసరపప్పు, ఎల్లో పెసరపప్పు ఇడ్లీ పిండి కలిపి దోశ పోసుకుంటే చాలా బాగుంటుంది, కొంచెం ఇడ్లీ పిండి మిగిలింటుంది కదా అని. ఆ ఇడ్లీ పిండికి కూడా కన్ఫ్యూజ్ అయ్యి ఉట్టి మినప్పప్పు పిండి తీసి పెట్టినానండి. ఇది త్రిఫల మా ఆశ్రమం నుండి తెచ్చుకునేది. పొద్దున గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకొని తాగితే కాన్స్టిపేషన్ ఉండదన్నమాట. సర్వరోగ నివారిణి. బిఫోర్ మ్యారేజ్ నుండి నేను తాగేదాన్ని అనమాట కంపల్సరీ. అది తీసుకున్న తర్వాతే నాలో బాగా మంచి ఎనర్జీ వచ్చింది. ఎందుకంటే ఫ్రీ మోషన్ అయిపోతుంది, బాడీలో ఎనర్జీ అంతా సెట్ అయిపోతుంది. సో ఈ వీడియో చూసి ఆ వీడియో చూడాల్సిన మీరు ముందు సెకండ్ పార్ట్ చూసి ఫస్ట్ పార్ట్ చూస్తున్నారనమాట. సో రెగ్యులర్గా చూసే వాళ్ళకు అర్థమవుతుంది, మామూలుగా మధ్యలో చూసే వాళ్ళకు కన్ఫ్యూజన్ అవ్వదన్నమాట. ఇంకా పాలు ఫ్రీజర్లో పెట్టేస్తానండి. పొద్దున లేవగానే తీసి కూలింగ్ అంత పోయిన తర్వాత చల్లార్చి టీ తాగుతాము. అంటే చల్లార్చి అంటే కూలింగ్ను చల్లార్చి, కన్ఫ్యూజన్గా చెప్తున్నా. ఆ పెసరపప్పు మా పాప చెప్పింది B12 సెట్ అవుతుందమ్మా మొలక పెసళ్ళు తింటే అని చెప్పి, అందుకని ఎక్కువ నానబెట్టా. ఇంకా ఇడ్లీ పిండికి ఎట్లా సెట్ చేశానంటే రెడీగా, ఇది పెసరట్టుకి వీడియో అంతా తీయలేదు కానీ చెప్తున్నాను. ప్లెయిన్ పెసరపప్పు నానబెట్టానా, ప్లెయిన్ మినపప్పు నానబెట్టానా, అప్పటికప్పుడు ఇడ్లీ రవ్వ నానబెట్టుకున్నాను. ఆ 3 కలిపి పెసరట్టు సెట్ చేసుకున్నానండి. సో పెసరపప్పుకి నేను రుచి బాగా రావాలంటే మినప్పప్పు పిండి కొంచెము, తెల్ల పెసరపప్పు, పచ్చ పెసరపప్పు కలిపి కొంచెము ఇడ్లీ రవ్వ వేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. నా చిన్నది తిననని తర్వాత తినింది. ఎట్లా చేసుకున్న దోశలు బాగుంటాయండి. కొంచెం టాలెంట్ క్రియేట్ చేయాలి. ఇదంతా నేను పెద్ద దాంట్లో ఇవన్నీ చిన్న దాంట్లో షిఫ్ట్ చేసే హ్యాబిట్, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది ఇంకా నేను దోశ పోసేది అదంతా ఉంది. ఇంకా నేను మా ఆయనకు మజ్జిగ ప్యాకింగ్ చేసేది, టీ పెట్టుకుని ఇదంతా ఉంది. ఆ పాయింట్ ఒకటి మాట్లాడేస్తా, మళ్ళీ అయిపోతుంది టైము. మళ్ళీ ఏంటంటే మా గురువు గారు అలా అన్నారని మా పాపతో ఎప్పుడు చెప్తుంటాను. కొంచెం నన్ను మా గురూజీ ఇలా అన్నారు, గురూజీ కూడా పేరు మార్చుకోమంటే మార్చుకోలేదంటే ఎవరో సడన్గా నా కూతురు వచ్చి అమ్మ నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు, గురూజీ చెప్పిన మీనింగ్ను మందమతికి అని అన్నారనేసి, అదే మట్టి బుర్ర అని ఇండైరెక్ట్గా అన్నారని నువ్వు ఫీల్ అయినావు కదా అని నేను చెప్పినా కదా. అప్పుడు మా పాప వచ్చి సడన్గా
అమ్మ నాకు ఒకటి అనిపిస్తుంది, గురూజీ అట్లా చెప్పలేదు, మట్టి అంటే భూమి, భూమి అంటే సహనం ఎక్కువ ఉంటుంది, భూదేవికి సహనం ఎక్కువ ఉంటుంది. సో నీకు ఆ పేరు వల్ల ఎక్కువ సహించాల్సి వస్తుంది అనేసి నీకు వసుంధర అని పెట్టుకోమని చెప్పింటాడు. బట్ నువ్వు తప్పు అర్థం చేసుకున్నావు, నీకు చాలా సహనం ఎక్కువ కదా, నీ సహనశక్తిని అందరూ పరీక్షించినారు, నువ్వు సహిస్తున్నావు అనేసి చాలా ఇబ్బందులు పెట్టినారు కదా నిన్ను, ఇన్ని కష్టాలకు కారణము ఆ పేరే అన్ని అవుతుంది నీ అని చెప్పినాడని ఎందుకు అనుకోని ఎంత చక్కగా చెప్పిందండి మా పాప. నిజంగా అప్పటి నుండి నాకు అర్థమైంది ఏంటంటే భూదేవికి కోపం వస్తే ప్రళయాన్ని సృష్టిస్తుంది కదా, నేను అలాంటి దాన్నే అండి. మనుషుల్ని సహించినంత వరకు సహించి ఒక్కరోజు వాళ్ళ మీద విరుచుకుపడతా, అది వాళ్ళు తట్టుకోలేరు. ఎందుకు ఇట్లా బిహేవ్ చేసింది, ఏమైందని ఆలోచించారు వాళ్ళు, పిచ్చి పట్టిందని అనుకుంటుంటారు అనమాట. సో చాలామంది నా మీద ఎన్ని మాటలు మాట్లాడినా మ్యాక్సిమము అంటే వాళ్ళ బిహేవియర్ని నేను సహించేదాన్ని అనమాట. ఇప్పుడు కూడా నేను చాలా అందరినీ నేను పూజించే మనుషులతో సహా నేను వదిలేసుకున్నాను. ఎందుకంటే నా మంచితనాన్ని చెడ్డగతనం చేయాలని చూసిన వాళ్ళను, నా సహనశక్తిని పరీక్షించిన వాళ్ళను అందరినీ నేను వదిలేసుకున్నా. నేను నాకు ఎవరైతే చేతులారా పెళ్లి చేశారో మా ఆయనను సెలెక్షన్ చేసి ఆ మనిషిని కూడా నేను వదిలేసుకున్నాను అనమాట. ఆ మనిషి చెప్తేనే నేను మా ఆయనను పెళ్లి చేసుకున్నా, ఈయన మంచోడు ఈ అబ్బాయి చేసుకో అని చెబితే. ఎందుకంటే నా ఫ్యామిలీ జోలికి వస్తే సహించినంతకాలం అందరినీ సహించాను, తర్వాత వదిలేశాను. నా చేత తప్పుడు పని చేయించాలని చాలామంది చూస్తారండి, తప్పుడు బిహేవియర్ చేయించాలని. సో అలాంటి వాళ్ళందరినీ కొంతకాలం భరించేసి నేను వదిలేస్తా. నాకు ఎవరైతే పెళ్ళి చేశారో వాళ్ళే మా ఆయనకు చెప్పారు, తనకు పెళ్ళి చేసిన రోజు చెప్పారు, తను ఏదైనా భరిస్తుంది కానీ అబద్ధం చెప్తే భరించదు అని నా రిసెప్షన్ రోజు చెప్పారు. సో అది నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను, అర్థమయ్యే వాళ్ళకు అర్థం అవ్వాలి. అది ఎవరినైనా నేను సహించాను, నా తల్లిదండ్రులనైనా సహించాను అబద్ధం చెప్తే. నా భర్తను కూడా ఎప్పుడు అంటూనే నా పిల్లలకు కూడా చెప్తా, నాకు అబద్ధం చెబితే నేను సహించాను, నాకు నిజం చెప్పండి, నేను అబద్ధాన్ని భరించలేను, ఆ అబద్ధం నాకు నరకం చూపిస్తుంది. ఎవరైనా నాకు అబద్ధం చెప్పారంటే నేను అబద్ధం చెప్పను, అబద్ధం చెప్పాల్సి వచ్చినప్పుడు నేను మ్యాక్సిమం సైలెంట్ అయిపోతా, కానీ నా నోరు తెరిచి అబద్ధం చెప్పను ఎప్పుడు కూడా. సో నాకు ఎవరన్నా అబద్ధం చెప్తే మాత్రం నేను తట్టుకోలేనండి. ఇందుకే నా చేత చాలామంది అంటే నాతో రిజెక్టెడ్ అయిపోయినారు, నేను వాళ్ళని రిజెక్ట్ చేశాను నా లైఫ్లో. ఇప్పుడు కూడా చాలామందిని నేను అందుకే కలవను, ఎందుకంటే నాకు అబద్ధం నచ్చదు, నేను అబద్ధం చెప్పలేను. అబద్ధం చెప్పలేనంటే నా పర్సనల్ లైఫ్ గురించి కూడా నేను అబద్ధం చెప్పలేను. మీ అందరికి కూడా అందుకే నా లైఫ్ గురించి ఎక్కువ చెప్పుకోవడానికే ఇష్టపడతా, కానీ నా లైఫ్ను దాచిపెట్టి నేను మీకు హ్యాపీగా ఉన్నానని చెప్పలేను, పూర్తిగా దుఃఖంగా ఉన్నానని చెప్పలేను అనమాట. సో యూట్యూబ్లో ఇలా నేను రియాక్ట్ అయ్యాను. బాయ్, సీ యూ.